హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో రాష్ట్రంలోని రికార్డు స్థాయిలో 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షం దాటికి బుధవారం రాత్రి కొత్తపల్లి గ్రామంలో కల్వర్టులోకి నీరు వెళ్లడానికి తీసిన కాలువలో పడి అప్పని నాగేంద్ర అనే వ్యక్తి మృతి చెందాడు. విశ్వనాథ కాలనీలో కాల్వకు గండిపడి పంట పొలాల్లోకి నీరు చేరుతుంది. బొళ్ళోనిపల్లిలో సుమారు 25 ట్రాక్టర్ల టిప్పుల ధాన్యం కుప్పలు వాగు ప్రవాహంలో కొట్టుకుపోవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. గట్ల నర్సింగపూర్ గ్రామంలో వరద నీటి ప్రవాహానికి రహదారి కొట్టుకుపోయింది. పలు గ్రామాలలో ధాన్యం తడిసిపోయి రైతులకు కోలుకోలేని నష్టం వాటిల్లింది. నష్టపోయిన రైతులు ప్రభుత్వం సహాయం చేయాలని కోరుతున్నారు. నా పొలం వాగు పక్క పొన్న ఉంటుంది, కొంచెం దూరాన్ని ఉంటుంది. ఆడికి వెళ్ళి నేను వారి కోసినాక నిన్న కోసినాక తెచ్చి ఇలా పోసినాక వర్షం బాగా కొట్టింది. వర్షం కొట్టినాక ఈ వాహనాల మరి ఈ వాగొస్తుందా ఎట్లా అని ఆలోచన తీసుకుపోదాం అనే వరకు బాగా వాగొచ్చి ట్రాక్టర్లు మునిగినాయి. అంత మునిగినాయి, వడ్లు కొట్టుకపోయినాయి. ఇక మేము కూడా కొట్టుకపోయడానికి మేము కూడా కొట్టుకపోతామనే ఆలోచన మీద మేము పోయి గడ్డకి ఎక్కినాం. ఇక ట్రాక్టర్లు ఇళ్ళనే డబ్బాలు వడ్లు పోసినాం, ఆ వడ్లు కొట్టుకపోయినాయి. 3 ట్రాక్టర్ల వడ్లు మొత్తం కొట్టుకపోయినాయి. డబ్బాలలో 3 ట్రాక్టర్ల డబ్బాల వడ్లు కొట్టుకపోయినాయి. మేము నా వడ్లు 6 ట్రిప్పుల వడ్లు అంతా ట్రిప్కి 20 బస్తాల చొప్పున 120-130 బస్తాల దాకా అవుతాయి. ఇక దానికి అది మొత్తం కొట్టుకపోయినాయి. ఇప్పుడు మా పిల్లలు మేమంతా కారకాలం కష్టపడేదంతా మొత్తం పోయింది. అది మాకేమన్నా ప్రభుత్వం ఏమన్నా నష్టపరిహారం కట్టేయాలని మాకు కొంచెం సహకారం చేయాలని అనేది కోరుకుంటాం. ఈ నిన్న కురిసిన వర్షానికి మొత్తం వాగు ఎక్కువై మొత్తం వడ్లన్నీ కొట్టుకుపోయినాయి. మాకు 5-6 ట్రిప్పుల వడ్లు 120 బస్తాలు చేసినా కానీ ఎన్ని విధాలు చేసినా కానీ మా వడ్లు ఆగలేదు. బండ్లు తెచ్చుకొని బండ్లలో పోసుకున్నాక కూడా బండ్లలో వడ్లు కూడా కొట్టుకుపోయినాయి. ట్రాక్టర్ కొట్టుకుపోయింది, వడ్లు కొట్టుకుపోయినాయి. మాకు కూడా ఇంతమంది నీళ్ళు వచ్చినాయి. నైట్ 8 గంటల దాకా ఇంట్లోనే ఉన్నాం. వడ్లు పోతాను కానీ ఏడ్చుకుంటూ మేము ఇంట్లోనే ఉన్నాం. అయినా ఇక ఎటేయలేక మేమన్నా బతుకుదామని ఇక మేము బయటికి వెళ్ళిపోయినాం. ఇక మాకు ప్రభుత్వం ఏదన్నా మాకు సహకారం చేయాలని మేము కోరుతున్నాము. మా పొలాల్లో ఎండ పోసుకుంటే వాగు వర్షం పడి వాగు ఎక్కువై మా పొలం కొట్టుకొని పోయింది. మా ట్రాక్టర్ కూడా పొలం కళ్ళం కానే ఉంది. ట్రాక్టర్ కూడా అలా కొన్ని వడ్లు పోసిన వర్షం వస్తుంది, వడ్లు పోసే వారికి మాకు వాగు బాగా ఎక్కువ వచ్చి ట్రాక్టర్ కూడా కొట్టుకుపోయింది. 140 బస్తాలు నష్టపరిహారం కట్టేయాలని కోరుతున్నాం.